వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అనగనగా ఒకనాడు ఒక కాకి ఒక పిచ్చుక కలిసి పాయసం వండుకున్నాయి. స్నానం చేసి వచ్చి పాయసం తిందాం అన్నది పిచ్చుక. పిచ్చుక వెళ్ళి తన కొలంలో స్నానం చేసింది. కాకి కూడా అందులోనే స్నానం చేయబోతే ఒప్పుకోక, దుప్పి కొమ్ము తెచ్చుకొని నీ కొలను నువ్వే తవ్వుకో అన్నది పిచ్చుక. అప్పుడు కాకి దుప్పి దగ్గరకు వెళ్ళి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక నన్ను తన కొలనులో స్నానం చేయవద్దన్నది. కాస్త నీ కొమ్ము ఇస్తావా? కొలను తవ్వుకుంటాను అని అడిగింది కాకి. నాకు ఆవు పాలు తెచ్చిపెట్టు, అప్పుడు కొమ్మిస్తాను అన్నది దుప్పి. అప్పుడు కాకి ఆవు దగ్గరికి పోయి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది. కొలను తవ్వుకోవటానికి దుప్పిని కొమ్మిస్తావా అని అడిగితే ఆవు పాలు ఇమ్మన్నది. దుప్పికివ్వటానికి పాలియ్యవు అన్నది కాకి. నాకు ఇంత పచ్చగడ్డి తెచ్చిపెట్టు, పాలిస్తాను అన్నది ఆవు. కాకి పొలానికి వెళ్ళి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది. కొలను తవ్వటానికి దుప్పిని కొమ్ము అడిగితే ఆవు పాలను అడిగింది. ఆవుని పాలు అడిగితే పచ్చగడ్డి ఇమ్మని అడిగింది. ఆవుకివ్వటానికి కాస్త పచ్చగడ్డి ఇవ్వవు అని అడిగింది కాకి. దానికేం భాగ్యం తల్లి, పాలు తెచ్చి తవ్వుకో అన్నది పొలం. అప్పుడు కాకి కమ్మరివాణి దగ్గరికి పోయి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది. కొలను తవ్వటానికి దుప్పిని కొమ్ము అడిగితే ఆవు పాలను అడిగింది. ఆవుని పాలు అడిగితే గడ్డి ఇమ్మని అడిగింది. పొలాన్ని ఆవుకు గడ్డి అడిగితే పార తెచ్చి తవ్వుకోమన్నది. గడ్డి తవ్వుకోవటానికి పార ఇయ్యవు అని అడిగింది కాకి. పార ఇస్తాను గాని కాస్త నా కొలిమి ఊదిపెట్టు అన్నాడు కమ్మరి. అంతే, కాకి కొలిమి ఊదపోయి అందులో పడి చచ్చిపోయింది. పిచ్చుక పాయసమంతా తానే తినేసింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.